హలో గైస్, ఇక 2 రోజుల్లో అయితే పుష్ప వైల్డ్ ఫైర్ అయితే రిలీజ్ కాబోతుంది. సో మనతోటి కొంతమంది అభిమానులు అయితే ఉన్నారు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటున్నారు. సో అడిగి తెలుసుకున్నాం ఫైర్ ఎంత ఉంటుందో. చెప్పండి, ఎలా ఉండబోతుంది? మరి కొద్ది రోజుల్లో అయితే పుష్ప రిలీజ్ కాబోతుంది. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ 2 బాగుంటుంది అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కూడా బాగుంది, సెకండ్ పార్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. అందులో మీకు ఏ డైలాగ్స్ నచ్చాయి? నాకు డైలాగ్స్ అంటే అల్లు అర్జున్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, తగ్గేదేలే అని. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. ఓకే, అట్లా నీ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే సాంగ్స్ ఏం నాకు నచ్చలే. ఏది శ్రీలీలది, అబ్బా అబ్బా, అది ఆ సాంగ్ గురించి అడగకండి, చండాలంగా ఉంది అది నిజంగా. ఎందుకని? నాకు ఇప్పుడు పుష్ప పార్ట్ 1 లో సమంత పెట్టారు కదా, అది కొంచెం బాగుంది, అది బాగుంది అనిపిస్తుంది. కానీ ఇదైతే చాలా బ్యాడ్ గా, దాని మీనింగ్ కూడా అంత ఏం బాగాలేదు. అంటే ఆమెకు డాన్స్ వచ్చు కాబట్టి ఆ డాన్స్ వల్ల ఆమెను పెట్టుకున్నారు అంతేగాని ఆమెకు తగ్గట్టు పెట్టారులేండి మీనింగ్. కానీ నాకైతే నచ్చలేదు ఆ సాంగ్ అయితే. నేను చూడలేదండి. రన్ అవుతుంది. అవును, చూసాను. నేను రీల్స్ ఏం చేయనండి. నేను వీళ్ళు చేస్తారు. ఐటమ్ సాంగ్ బాగుందా, శ్రీలీల అది బాగుందా? సమంత అదే నచ్చింది నాకు. ఇప్పుడు రష్మిక మందన్న క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే కొంచెం ఆమె రోల్ కి ఇంపార్టెన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా అట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రష్మిక యాక్టింగ్ చాలా బాగుంటది. సెకండ్ పార్ట్ లో కూడా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టినట్టు, ఫస్ట్ నుంచి సెకండ్ పార్ట్ లో బాగా మంచిగా పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అవును, చూడాలంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు చూస్తారు, పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి చూడాలని పాపము చాలా ఇది ఉంటది కదా. మరి వాళ్ళ కోసము ఇంత టికెట్స్ ఎక్కువ పెడితే చూడలేరు కదా. ఫస్ట్ డే అయితే కాదు, చూడాలి. అందరికి చూడమని చెప్తున్నాము. ఇప్పుడు మెగాభిమానులు కలానే అల్లు అర్జున్ గారికి చిన్న వార్ జరుగుతుంది అంటున్నారు కదా. సో ఈ తరుణంలో వస్తుంది కదా మరి సినిమా, ఒకవేళ ఫ్లాప్ ఏమైనా చేసే ఛాన్స్ ఏమైనా ఉన్నాయి అంటారా? అంటే దేని గురించి? మెగాభిమానులు ఏమైనా ఫ్లాప్ చేస్తారా? ఫ్లాప్ చేస్తామని అంటున్నారు. అభిమానులు ఎందుకు ఫ్లాప్ చేస్తారు? 2ని ఎందుకు? ఆ స్మగ్లింగ్ గురించి. అవునా? అవును, వైసీపీకి సపోర్ట్ గా వెళ్ళారని చెప్పేసి వీళ్ళు ఫ్లాప్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఏం లేదు కదా, మళ్ళీ ఎందుకు పాపం ఆయన మూవీకి ఫ్లాప్ చేయాలి? అది తప్పు కదా అలా చేయడము. వాళ్ళు ఎంత కష్టపడి అంత డబ్బు ఖర్చు పెట్టి మూవీ తీసుంటారు. ఇప్పుడు ఎంతమంది అభిమానులు ఉంటారు, కానీ ఎవరు ఆపలేరు కదా. అది ఫ్లాప్ చేయాలనుకుంటే అది దేవుడి చేతిలో ఉంది, కానీ ఎవరి చేతిలో లేదు ఆపడానికి. ఎట్లయినా ఆయన ఫ్యాన్స్ ఖచ్చితంగా చూస్తారు అది. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టము. అందుకని ఎవరు ఫ్లాప్ చేయాలని ఎవరి చేతుల్లో ఉంది అది. గేమ్ చేంజర్ కూడా రాబోతుంది కదా, చూసారా? ట్రైలర్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? గేమ్ చేంజర్ నేను చూడలేదండి. ఇది పుష్ప 2నే చూసాను. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఎన్ని క్రోర్స్ క్రాస్ చేయొచ్చు అనుకుంటున్నారు? పుష్ప 2నా హిట్ అయితే అవుతుంది అనుకుంటున్నా నేనైతే. అంటే ఫస్ట్ వీకే బద్దలు కొట్టచ్చు నాకు తెలిసి. ఫస్ట్ వీకే ఆయన పెట్టిన డబ్బులు ఆయనకు అంతకంటే డబ్బలే వస్తుంది లేండి. ఇప్పుడు ఫ్లాప్ చేయాలనుకుంటే అది ఎవరి చేతుల్లో లేదు, అది ఒక్కటైతే నేను చెప్పగలను. పుష్ప డైలాగ్ ఒకటి, ఫైర్ ఉండాలి, వైల్డ్ ఫైర్. తగ్గేదే లేదు కాదు, కానీ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ తగ్గేదేలే. సో బ్రదర్, ఎట్లా ఉండబోతుంది? పుష్ప రిలీజ్ అవుతుంది కదా మరి 2 రోజులు. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అంటున్నావు? చాలా ఈగర్లీ వెయిటింగ్ అన్న. సో ట్రైలర్ అందరూ చూసుంటారు. సో మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఫీలింగ్ సాంగ్. అసలు ఆ డాన్స్ ఏంది, ఆ రిలీక్స్ ఏంది, అసలు మైండ్ మతిపోతుంది. ఇంకా 5వ తేదీ కోసం ఈగర్లీ వెయిటింగ్, అంతే, తగ్గేదే లేదు. ఎలా ఉంది బ్రదర్? రీసెంట్ గా సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా శ్రీలీలది, సో ఎట్లా ఉంది? శ్రీలీల సాంగ్ అయితే ఇంకా కిస్సు పెట్టాలనిపిస్తుంది. మేము ఏమున్నా హాల్లోనే చేస్తాం, హాల్ బయట ఏమి చేయం. మేము పద్ధతి అయిన వ్యక్తులము, ఏమున్నా హాల్ లోపల కిస్సు పెడతాం, చూస్తా ఉంది అంతే. ఇంకా బ్రదర్, ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఊ అంటా బాగుందా, కిసిక్ సాంగ్ బాగుందా? ఊ అంటాం అనేది ఒక్క లెవెల్ అయితే, కిసిక్ అనే సాంగ్ ఇంకా దానికి డబుల్ లెవెల్ అని చెప్పాలి. మతిపోతుంది అసలు ఆ సాంగ్ చూస్తా ఉంటే. ఆ స్టెప్స్ కానీ అసలు ఇంకా ఆ మూవ్స్ ఇంకా అన్ని హాల్లో చూడాల్సిందే అది.
బ్రదర్ అయితే ఇప్పుడు టికెట్ రేట్ కొంచెం కాస్ట్ ఎక్కువ పెంచారు అంటున్నారు కదా, సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చూడడం కష్టం, సో ఏం చెప్తావు? ఆ టికెట్ల పరంగా వస్తే మాత్రం ఈ రోజు కాకపోయినా రేపైనా వెళ్ళి చూస్తాం కదా, చాలు. అంతే, నెక్స్ట్ డే అయినా తగ్గుతుంది కదా, అప్పుడు తగ్గినప్పుడు పోయి చూస్తాం. కానీ అభిమానం అయితే చంపుకోము, ఇంకా పోయి ఖచ్చితంగా చూస్తాం అంతే. ఎంతైనా వెళ్ళి చూస్తాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. ఆల్రెడీ మన గలేరా మాల్ గారు బుక్ చేసుకున్నాం టికెట్. సో బ్రదర్ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో రష్మిక మందన్ క్యారెక్టర్ కొంచెం ఎలివేషన్ పెద్దగా ఉంది, సో సెకండ్ హాఫ్ లో కూడా అలా ఉంటుంది అనుకుంటున్నా. సో తన క్యారెక్టర్ అయితే దాన్ని కంటిన్యూ చేస్తారు పుష్ప 2లో, ఎక్కడ అయితే డౌన్ కాదు అది. బ్రదర్ ఎట్లుంది ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం క్యూరియాసిటీ పెంచింది కదా, సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్ క్యారెక్టర్ కొంచెం డామినేట్ అయ్యేలాగా అమ్మవారి పాత్ర ఒకటి తీసుకురాబోతున్నారు అని అయితే టాక్ వచ్చింది. సో నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అట్లా వస్తే ఒకవేళ ఎలివేషన్స్ పెరుగుతాయి అనుకుంటున్నావా? సో ప్యూర్లీ చెప్పాలంటే అసలైన హీరో ఇప్పుడు ఈ పుష్ప 2లో చూపిస్తారు. దాంట్లో ఒక కూలోల్లా చూపించిన వ్యక్తిని హీరో ఈ పుష్ప 2కి వచ్చే కొద్దికి జెన్యూనిటీ, అసలు నిజమైన హీరో ఇలా ఉంటారా, సో ఈ హైప్కి తీసుకొస్తారు సుకుమార్, ఎక్కడైతే డౌన్ కాదు. ఇంకా వెయిటింగ్ చేయండి అందరూ, అంతే. ఇంకెన్ని 3 డేసే కదా, అయిపోతుంది. ఓకే, ఏం చెప్తావు బ్రదర్ పుష్ప ఫ్యాన్స్ కి ఒక డైలాగ్ తో ఏంటి? మేము రివ్యూలు చెప్పేవాళ్ళం అనుకుందావా? కాదు, రివ్యూలు తిరగ రాసేవాళ్ళం, తగ్గేదేలా. ఇక 2 రోజులు అయితే పుష్ప రిలీజ్ అవుతుంది కదా, సో ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది బ్రదర్. చాలా, ఎందుకంటే మా అన్నయ్య మూవీ రిలీజ్ అవుతుంది అన్నాక పండుగ ఉంటుంది మాకు, చాలా చాలా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే రేపు ఎట్లా ఎల్లుండి రిలీజ్ కదా మూవీ, మేమైతే ముందుగానే పండుగ చేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఈవెంట్ కూడా పక్కనే స్టేడియంలో కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. టికెట్ కాస్ట్ భారీగా పెంచేశారు అంటున్నారు కదా, సో సామాన్యులకి చూడడం కొంచెం కష్టమైపోతుంది కదా, సో ఏం చెప్తా టికెట్ల గురించి? టికెట్ల గురించి అంటే మామూలే, ఇంకా ఇప్పుడు ఏ పని చేసినా ఒకే అంటే ఉండదు కదా, కొంచెం రేట్ అనేది పెంచేస్తారు ఒకరోజు. ఇప్పుడు ఒకవేళ మనం ఒక శాలరీ కూడా మనం జాబ్ చేసేటప్పుడు శాలరీ ఇంప్రూవ్ కావాలనుకుంటాం కదా మనము, అలానే వీళ్ళు కూడా కొంచెం ఒక 100 రూపీస్ అలా పెంచింటే అంటే అదే పని అంతా రాదు కదా మూవీ. ఎందుకంటే 1 year ఇది చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుంది పుష్ప 2. ఎందుకంటే మాకు కూడా హ్యాపీ, ఎంత ఖర్చు అయినా పర్లేదు మూవీ అయితే చూస్తాం మేము. తగ్గేది అంటే తగ్గేది లేదు. ఎట్లుంది బ్రదర్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఫస్ట్ దాంట్లో చూసుకుంటే అంటా ఉంది, సెకండ్ దాంట్లో కిసిక్కి, రెండిట్లో నీకు ఏది నచ్చింది? అంతే, నచ్చిందా లేకపోతే సమంత గారు నచ్చారా? మాకు ఇద్దరు నచ్చారు. ఇద్దరు నచ్చారు. సాంగ్స్ ఇద్దరు ఎవరు నచ్చింది? సాంగ్స్ అంటే మాకు పుష్ప అంటే ఇంకా ఇద్దరు, ఒక కీర్తి ఆమె రష్మిక మధ్యన తగ్గేది లేదంటే తగ్గేది లేదు. మన ఇప్పుడు మన శ్రీలీల హైలైట్, ఇంకా చాలా బాగుంది. సాంగ్ కూడా బాగుంది, డాన్స్ సూపర్, పర్ఫార్మెన్స్ హైలైట్, ఇంకా తగ్గేది లేదు బ్రో. తగ్గేది అంటున్నారు కదా, తప్పకుండా చూడండి బ్రో. ఎందుకంటే మూవీ అయితే మనం ఎప్పుడు మిస్ కాకూడదు. ఎందుకంటే చాలా 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 బాగుంటుంది మూవీ అయితే, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే, వైల్డ్ ఫైర్ అంటున్నారు కదా పుష్ప 2, అంతే. ఓకే, అట్లానే పుష్ప 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అయ్యొచ్చు అది, ఎందుకంటే ఇప్పుడు పుష్ప 3 కూడా మళ్ళీ అంటున్నారు. ఫస్ట్ ఈ మూవీ చూసినాక మనకు అర్థమైపోతుంది ఎలా ఉంటుందో నెక్స్ట్ మూవీ పుష్ప 3. అదే పుష్ప 3 కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఓకే, ఒక వైల్డ్ ఫైర్ లాంటి డైలాగ్ ఒకటి చెప్పు అల్లు అర్జున్. వైల్డ్ అనుకుంటే ఫైర్. ఎట్లా ఉంది పుష్ప 2 రోజులు రిలీజ్ అవుతుంది కదా? చాలా హంగామా హడావుడి ఉంది. సాంగ్స్ అయితే మ్యాడ్, అసలు ప్రతి ఒక్క సాంగ్ అసలు ఇచ్చి పడేసిండు. అల్లు అర్జున్ అన్న కానీ, రష్మిక మందాన, జస్ట్ అంటే ఎట్లా ఉన్నాయి బ్రదర్ ఐటమ్ సాంగ్? ఇప్పుడు శ్రీలీల గారు చేస్తున్నారు కదా, అట్లానే సమంత గారు కూడా చేస్తారు. రెండిట్లో ఏం నచ్చింది? రెండు బాగున్నాయి. రెండు హైప్స్, దేని హైప్ దానికి ఉంది. అంటే పర్టికులర్ గా ఇది అని చెప్పలేము, బట్ ఇద్దరు మంచి లీడ్ పర్ఫార్మర్స్, సో రెండు బాగున్నాయి. ఎట్లుంది బ్రదర్ అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే రష్మిక మందన్న గారి క్యారెక్టర్ హైలైట్స్ ఉంది, ఇప్పుడు సెకండ్ హాఫ్ లో చూసుకుంటే ఏమన్నా హోప్ ఉంటుందంటావా రష్మిక? డెఫినెట్లీ బ్రో, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసే కదా సెకండ్ హాఫ్ మీద ఎంత ఇంపాక్ట్ వచ్చింది. దెన్ 100% చూస్తారు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పుష్ప 2కి చాలా హోప్స్ ఉన్నాయి ఆడియన్స్ కానీ చాలా మందికి. సో డెఫినెట్లీ December 5th, నో డౌట్. అల్లు అర్జున్ గారి గెటప్ చూసుకుంటే అమ్మవారి టైప్ గెటప్ లా అనిపిస్తుంది కదా, సో మరి వైల్డ్ ఫైర్ అంటున్నారు, సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం? అంటే వైల్డ్ ఫైర్ అంటే ఎందుకంటే ఇప్పుడు కొన్ని టెంపుల్స్, కొన్ని షూట్స్ ఉంటాయి, అట్లాంటి షూట్స్కి అటు తప్పేం లేదు. వైల్డ్ ఫైర్ అంటే అఫ్ కోర్స్ వైల్డ్ ఫైర్ అది, ఎందుకంటే దాంట్లో ఒక డాన్స్ కానీ అల్లు అర్జున్ అన్న డాన్స్ చేస్తే అది ఇక మ్యాడ్ కదా, మాట్లాడే అవసరం లేదు దాని గురించి మనం. బ్రదర్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పుష్ప 2 వైల్డ్ ఫైర్ అయింది కదా, సో పుష్ప 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారా?
ఉండొచ్చు అనుకుంటున్నా బ్రో, ఎందుకంటే దీని రెస్పాన్స్ బట్టే కదా ఏదైనా పుష్ప 1 రెస్పాన్స్ బట్టి 2 చెప్పాము, దెన్ 2 బట్టి 3 కూడా ఉండొచ్చేమో, ఐ థింక్ సో, నాకు తెలీదు. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నావు ఫస్ట్? దీని బడ్జెట్ ప్రకారం బ్రో డెఫినెట్లీ 1000 crores పైకే పోతుంది, ఎందుకంటే భారీ సినిమా, పెద్ద సినిమా ఇది. 2000 కోట్లు అంటున్నారు, సో ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది. నా ఇంటెన్షన్ అయితే 1000 crores ఎక్కువనే అని నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్. సో టికెట్ల రేట్ల పరంగా వస్తే చాలా మంది పెంచేశారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి చూద్దాలేమో అనుకుంటాను. సస్టైన్ కదా బ్రో వాళ్ళు పెట్టిన దానికి, అది ఒక పాయింటే, బట్ వాళ్ళు పెట్టిన ఖర్చుకి రీజన్ నాకు తెలిసి అదొక ఓకే, తప్పేం లేదని. లాస్ట్ గా ఒక డైలాగ్ తోటి, వైల్డ్ ఫైర్ డైలాగ్ తోటి. అయ్యో డైలాగ్ నేనా? పుష్ప అంటే తగ్గేదేలే, వైల్డ్ ఫైర్. సో ఆయన ఎలా ఉండబోతుంది? పుష్ప వైల్డ్ ఫైర్ అంటున్నారు, సో ఎక్స్పెక్టేషన్స్ అండ్ మూవీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పుష్ప ఫైర్ అని వచ్చింది. పుష్ప అంటే ఫ్లవర్ వండుకుంటాం, నేను ఫైర్ అని వచ్చింది. ఇప్పుడు దాని దగ్గర కానీ ఇప్పుడు పుష్ప 2 వైల్డ్ ఫైర్ అంటే అంతకు మించి ఉండబోతుంది సినిమా కూడా. అంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ చూసుకున్నా కానీ, కలెక్షన్ చూసుకున్నా కానీ, టికెట్ రేట్ చూసుకున్నా కానీ, ఆల్మోస్ట్ అంతా ఇప్పుడు పుష్పకి ఎలా ఉందో ఇప్పుడు అంతకి 3 times 4 times పెరిగిపోయినాయి రేట్స్ కూడా. మొత్తం టికెట్ రేట్స్ కూడా చాలా హైక్ చేశారు. కాబట్టి ఏంటంటే భారీగా కలెక్షన్ అనేది కొట్టబోతుంది. ఇంకో విధంగా చూసుకుంటే మనం ఒక 7-8 years బ్యాక్ బాహుబలి కోసం ఇండియా మొత్తం ఎలా అయితే ఎదురు చూసిందో, చాలా ఒక 8 years తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు పుష్ప 2 కోసం ఇండియా మొత్తం అలా ఎదురు చూస్తుంది. కలెక్షన్స్ అనేది భారీగా ఉండబోతుంది. ఇప్పుడు టికెట్ రేట్లు ఎంత పెంచినా కానీ పోయే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు దేవరాజ్ మొన్న వచ్చిన దేవరాజ్ చూసుకుంటే 275 ఉంది సింగిల్ స్క్రీన్లో. ఇప్పుడు జస్ట్ ఒక 50 రూపీస్ పెరిగిందేమో, 70 రూపీస్, 350 చేశారు టికెట్ రేటు. కాబట్టి ఈ 70 పెరిగిందని వెళ్లకుండా ఉండరు, ఖచ్చితంగా అందరు చూస్తారు సినిమాని. భారీగా అనేది కలెక్షన్ అనేది బిగ్ ఫిగర్ రాబోతుంది. ఇండియాలో ఇంతవరకు ఎవ్వరు చూడని ఫిగర్ రేపు డే 1 పుష్పతో చూడబోతున్నాం మనం. అది మన తెలుగు టాలీవుడ్ నుంచి ఈ సినిమా వస్తుంది కాబట్టి మనం టాలీవుడ్గా ఒక తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయం అండి. ఇది మాత్రం భారీగా ఉండబోతుంది. బిగ్ ఫిగర్స్ ఏ ఖాన్ సృష్టించలేడు, ఏ రాజమౌళి కూడా ఈ ఫిగర్ని అన్ని ఒక రాజమౌళి లేదు, ఒక ఖాన్స్ లేదు, అందరినీ దాటుకొని నెంబర్ 1గా ఉండబోతున్నాడు రేపు పుష్ప. 100% డే 1 అనేది బిగ్ రికార్డు. ఎప్పుడు ఇక చరిత్రలో ఇంతకుముందు ఎవ్వరు చూడని రికార్డు రేపు పుష్ప కొట్టబోతున్నాడు అండి. దీనికి కొంచెం టాలీవుడ్ ఒక ఫ్యాన్గా మనం గర్వపడదామండి. ఓకే అన్న, అయితే ఇప్పుడు మూవీ టికెట్లు భారీగా పెంచేశారు, అసలు మధ్య తరగతి వాళ్ళు ఎలా చూస్తారు అని అంటున్నారు, ఏం చెప్తారు? మధ్య తరగతి వాళ్ళు అంటే ఇది ఇప్పుడు నుంచి కొత్తగా వచ్చింది కాదు కదండి. ఇప్పుడు మన మొన్నటి వరకు కూడా సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లు పెంచి 275 చేశారు. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు పుష్ప కొంచెం క్రేజ్ ఉంది కదా. ఇప్పుడు దేవరా కన్నా పోల్చుకుంటే కూడా ఇప్పుడు పుష్పకి ఇంకా క్రేజ్ ఉంది కాబట్టి ఇది స్టార్టింగ్ లోనే మనం అనాలి. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి పుష్పని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఒక 5-6 years బ్యాక్ ఎప్పుడైతే టికెట్ రేట్లు పెంచారో అప్పుడే దీన్ని తొక్కేయాల్సిందిగా కోరుకున్నాం. కానీ ఇప్పుడు ఏడదాకా వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఇక భారీ చిత్రం ఇప్పుడు దేవరాకి అంత పెట్టినప్పుడు మేము పెంచుకోకూడదా అంటారు. దానికి ఏం సమాధానం చెప్తాను చెప్పండి? దేవరాకి అంత తక్కువ బడ్జెట్తో తీసింది అంటే కంపేర్ టు పుష్పతో పోలిస్తే దానికి అంత బెటర్. మేము ఇండియా వైడ్గా దీనికి ఇంత క్రేజ్ ఉంది, డిమాండ్ సప్లై రేషియో అండి ఇది. పుష్పకి ఆ రేంజ్లో క్రేజ్ ఉంది కాబట్టి మేము పెంచుకున్నాం అంటారు. దానికి ఏం సమాధానం చెప్తాం? దీన్ని దొక్కాలనుకుంటే స్టార్టింగ్లోనే చేయాలి. అప్పుడు ఈ జగన్ అప్పుడు చాలా రీజనబుల్ రేట్గా పెట్టాడు, ఇప్పుడు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. కాబట్టి ఏంటంటే దీన్ని పెంచినంత మాత్రాన నష్టపోయేది ఏం లేదు, ప్రజలు కూడా చూస్తారు. ఇప్పుడు 275 దాకా పెట్టినాడు, ఇంకో 70 రూపీస్ పెట్టి ఎక్స్ట్రా పెట్టి చూడలేడా? చూస్తాడండి 100%. టికెట్ రేట్ల విషయంలో భారీగా పెరిగినాయి, ఇది ఒప్పుకోదగ్గ విషయం. మనం తొక్కాలనుకుంటే ఎప్పుడో చేయాలి, ఇది ఇప్పుడు ఏడదాకా వచ్చి చేయటం అనేది కరెక్ట్ కాదండి. ఎట్లుందండి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 1లో చూసుకుంటే సమంత ఐటెం సాంగ్ చేశారు, ఇప్పుడు శ్రీలీల, ఇద్దరిలో ఎవరి సాంగ్ బాగుంది? ఇద్దరిలో డాన్స్ కూడా చూసుకుంటే డ్యాన్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఆబ్వియస్లీ శ్రీలీలనే డ్యాన్స్ బాగుంటుందని. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఎక్స్ప్రెషన్స్ కానీ మూమెంట్స్ కానీ. రేపు ఇది జస్ట్ లిరికల్ వీడియో కదా, ఫుల్ సాంగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం జడ్జ్ చేయగలుగుతాము. ఇప్పుడు ఈ సాంగ్ స్లో పాయిజన్ లాగా ఎక్కుతుందండి. ఫస్ట్ రోజు బాగాలేదు, ప్రతిదీ కంపేర్ చేస్తున్నారు. ఆ పుష్ప సాంగ్ తోటి కంపేర్ చేస్తున్నారు, సమంత సాంగ్ తో కంపేర్ చేస్తున్నారు. ఇవి మారిపోయినాయి కదా. మీకు అటువంటి సాంగే కావాలి, అంత హిట్టే కావాలి, అంతే కావాలనుకుంటే అలాగా. కొత్త సాంగ్ వచ్చింది, ఇటు ఫస్ట్ రోజు నచ్చలేదు, సెకండ్ రోజు నచ్చలేదు, డే బై డే అనేది సాంగ్ హిట్ అవుతా వచ్చింది కదండి. ఇప్పుడు నిన్న వచ్చిన సాంగ్ కూడా మంచిగానే ఉంది, నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్ కూడా మంచిగానే ఉంది. కాబట్టి ఏంటంటే పుష్పలో ఈ సాంగ్ బాగాలేదంటానికి ఏం లేదండి, అన్ని సాంగ్స్ బాగున్నాయి. అన్నీ కూడా ఇప్పుడు ఏది ఫ్లాప్ సాంగ్ అంటూ నాకు ఇంతవరకు అయితే ఏం అనిపించలేదు.
గత Okay. 4 రిలీజ్ అయినాయి కదా, 4 నాకు ఏది అనిపించలేదు. అన్న అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 1 లో చూసుకుంటే అల్లు అర్జున్ గాని ఒక కామన్ మ్యాన్ గా నార్మల్ గా చూపించారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో చూసుకుంటే అమ్మవారి వేషం తోటి రాబోతుంది. అమ్మవారిది ఒకటి ఇంతకు ముందు ఒక రియల్ స్టోరీ చూపించబోతున్నారనే రూమర్స్ వచ్చినాయి. సో దీనివల్ల అల్లు అర్జున్ కి ఏమన్నా హైప్ తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్తావు? అట్లానే లుక్స్ పరంగా ఎట్లా ఉంది? లేదండి, పుష్ప 2కి భారీగా క్రేజ్ రావడానికి రిలీజ్ అయిన వాటిలో అమ్మవారి ఆ లేడీ గెటప్ ప్రధాన కారణం అయిందండి. ఇప్పుడు ఇంత హైప్ పెరగటానికి కూడా ఇప్పుడు పుష్ప 2 మీద ఆ గెటప్ రాకముందు వరకు ఒక పలానా డేవిడ్ వార్నర్ ఆ లుక్స్ చేశాడని ఇలా పెంచుకుంటా పోయాడు క్రేజ్. కానీ ఇప్పుడు అమ్మవారి ఆ గెటప్ ఏదైతే ఉందో, లేడీ గెటప్ వేశారు, అప్పుడే పుష్ప 2కి ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చిందండి. స్టార్టింగ్ 2-3 ఇయర్స్ నుంచి కూడా మొత్తం మ్యానరిజం, అల్లు అర్జున్ మ్యానరిజం తోనే ఇంతలా క్రేజ్ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూసుకుంటే రష్మిక మందన్న కూడా పార్ట్ లో 1 లో చూసుకుంటే మంచిగా ఆమెకి ఇచ్చాడు స్కోప్. సెకండ్ పార్ట్ లో కూడా అట్లానే ఉంటుంది అనుకోవచ్చు. చూడాలండి. ఇప్పుడు రష్మికాందన బెటర్ దాన్ ఇప్పుడు పుష్పలో ఎంతైతే రోల్ ఉందో అంతకన్నా ఎక్కువ రోల్ ఇప్పుడు ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే రష్మిక మన స్పీచెస్ చూస్తున్నా కానీ నాకు నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నాను అంది. అంటే అంత ఆమె మీద ఆమెకు ఎంత నమ్మకం లేకపోతే ఆ మాట అంటుంది. అంటే రష్మిక కూడా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర అని క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా దాంట్లో ఏ రేంజ్లో ట్విస్టులు పెడతారో సుకుమార్ అనేది చాలా ఎదురు చూస్తున్నాం. ఏం చెప్తారన్న ఫ్యాన్స్ కి వైల్డ్ ఫైర్ డైలాగ్ తో? వైల్డ్ ఫైర్ ఒక డైలాగ్ ఉంది, బాగా నచ్చిన డైలాగు. అంటే అది ఇప్పుడు సినిమాలో పెడతారో తీసేస్తారో ఎత్తేస్తారో తెలీదు. అడవిలో జంతువులు అనే డైలాగ్ ఉంది కదా, అది బాగా నచ్చింది. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిందని అర్థం, పులే 2 అడుగులు వెనక్కేస్తున్నాడంటే పుష్ప వచ్చిండని అర్థం అని ఆ డైలాగ్ గతంలో రిలీజ్ అయింది. అదే బాగా నచ్చింది, చాలా ఆలోచించి పెట్టారు. అంటే ఒక అల్లు అర్జున్ని ఒక మాస్ యాంగిల్లో ఎలా చూపించాలో ఆ డైలాగ్లోనే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఎవడైనా సరే అల్లు అర్జున్కి ముందు వస్తే వెనకడుగు వేయాల్సిందే అన్నట్టుగా. అంటే రియల్ లైఫ్ ఇప్పుడు చూసుకుంటే కూడా అదే లెవెల్లో ఉంటుందండి సినిమా కూడా. బాగా అనిపించింది సినిమా, బాగా హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు టికెట్ రేట్స్ అంటే మనం స్టార్టింగ్లోనే మీరు అంతా అప్పుడు జగన్ తగ్గించినప్పుడు మీరంతా ఎందుకు సపోర్ట్ చేయలేదు? అప్పుడు మీరు జగన్ రీజనబుల్, జగన్ ఎన్నో చెత్త పనులు చేసినా కానీ టికెట్ రేట్ విషయంలో జగన్కి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే నువ్వు టికెట్ రేట్ కరెక్ట్ రీజన్ పెడితే ఎవరికే నష్టపోదు, ఇండస్ట్రీ నష్టపోదు. హీరోకి ఇచ్చే రెమ్యూనికేషన్లో 200 కోట్లు కాకుండా 120 కోట్లే ఇస్తారు. నీ మీద పెట్టి సినిమా తీస్తే మాకు ఇంతే వస్తుంది కలెక్షన్ అని చెప్పి హీరో రెమ్యూనరేషన్ మాత్రమే తగ్గిద్ది తప్పితే ఇందులో ఎటువంటి నష్టం లేదు. చాలా మంచి ఆలోచనతోటి జగన్ అప్పుడు మాజీ సీఎం తగ్గించాడు రేట్లు. కానీ దీన్ని ఎవరు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకుండా అందరూ యాంటీ అయిపోయి అని ఇంకో విషయం అదేదో జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు టికెట్ రేట్స్ గురించి ఇప్పుడు మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. మీరు స్టార్టింగ్లో ఎప్పుడైతే మన దేవరా కావచ్చు, మన కల్కి కావచ్చు, దానికి ముందు వచ్చిన సినిమాలు కావచ్చు, వీటన్నిటికీ ఎప్పుడైతే పెంచాడో మీరు అప్పుడే యాంటీగా ఉండి దాన్ని తిరస్కరించాల్సింది. మేమెవరు చూడకుండా బాయ్కాట్ చేయాల్సింది అప్పుడే చేయాలి. లేదా జగన్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి టికెట్ రేట్స్ తగ్గిస్తుంటే అప్పుడు సపోర్ట్ చేయాలి. మీరు అప్పుడేం మాట్లాడకుండా డైరెక్ట్గా ఇప్పుడు పుష్ప క్రేజ్ ఉంది కాబట్టి పెంచుకున్నారు. ఒక్క మాటలు చెప్పాలంటే మొన్న వచ్చిన దేవరా కన్నా ఎక్కువ క్రేజ్ ఉంది కదా, మరి ఒక 70 రూపాయలు పెంచుకుంటే తప్పేందో నాకే ఎందుకు అనిపించలేదు. తప్పని వాళ్ళు తగ్గట్టుగానే రేట్లు పెంచారు. దీనివల్ల మహా అయితే ఒక 10 మంది ఆడియన్స్ తగ్గుతారేమో. ఆ 10 మంది ఆడియన్స్ తగ్గటం వల్ల ఇక్కడ కవర్ అయిపోయింది. రేట్లు పెంచారు కదా, ఇక్కడ కవర్ అయిపోయింది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కానీ కలెక్షన్స్లో డ్రాప్ అయ్యే అవకాశమే కనిపించట్లేదు. ఎన్ని 7 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలు వచ్చినాయి కానీ ఏ సినిమా కూడా బాహుబలి సినిమా డేంజర్లో ఉన్నట్టు ఇంతవరకు ఏది అనిపించలేదు. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం బాహుబలి మాత్రం డేంజర్లో ఉన్నట్టు కనిపిస్తుందండి. అది టికెట్ రేట్స్ వల్ల కావచ్చు, ఈ పుష్ప క్రేజ్ వల్ల కావచ్చు, ఏదైనా రీజన్ ఏదైతే ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ డేంజర్లో ఉన్నాయి ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది. ఫైనల్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్తారన్న? మీరు తగ్గేదిలే అంటున్నారు. మీరు అన్నట్టు కూడా ఏం తగ్గించలేదు టికెట్ రేట్లు. తగ్గబాకండి, చూడండి, భారీ హిట్ చేయండి సినిమా.